ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ పేరు పేరేగా పెట్టేద్దాం. పేరు జా పాకిజా. బాగుంది కదా? బాగుంది 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 కదా చారు. పిన్ని చాలా చండాలంగా ఉంది పిన్ని. వీళ్ళ మొహాలకి అదే ఎక్కువ. నువ్వు సైలెంట్ గా ఉండు. అమ్మ పుట్టింది పాప కదమ్మా, బాబు పుట్టాడు. అలాగా? అవునా? ఆ మాట ముందు చెప్పరే. వీడు అబ్బాయే. ఏమ్మా ఎత్తుకుని మరి చూడాలా? చెప్పాడుగా బాబుని. నేను నేరుగా చూస్తే తప్ప ఏది నమ్మనన్నయ్యా. అబ్బో సరేమ్మా, సరే సరే. అయ్యో అయ్యో. హాయ్, నీకు పేరు పెట్టాలా? ఓ తీసుకో తీసుకో తీసుకో. ఎలా కన్నావయ్యా ఇలాంటి పిల్లండి? అమ్మ పేరు పెడతా అన్నారు. పేరు పెడతానన్నాను కదా, పెడతాను. ఏం పేరు పెడదాం? అరటి పండు. పండు పండు బాగుంది కదా? బాగుంది కదా? కొత్తగా ఉంది కదా? పండు. పిన్ని చెత్తగా ఉంది. లేకపోతే నా మీద ఉచ్చపోస్తాడా? చెప్తాను. పసివాడి మీద కూడా ప్రతీకారమేనా? అదే మరి. అరటిపండు ఏంటమ్మా? అరటిపండు అయితే పచ్చరటి పండు, పచ్చరటి పండు అని పిలుచుకోండి. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నావమ్మా? కాన్పోయిందని విన్నాను. బాబు పుట్టాడట కదా? అయ్యో ఎంత ముద్దుగా ఉన్నాడు. మీతో పేరు పెట్టిద్దామని వచ్చావమ్మా. అవునా? చాలా సంతోషం. ఏరా రఘురామ్. చాలా బాగుందమ్మా. బావగారిని పేరు పెట్టి పిలుస్తున్నావేంటక్క? అయ్యో బాబుకి ఆ పేరు పెట్టాను పార్వతి. అమ్మా మన అయ్యగారి పేరా? అవును సీను, అయ్యగార్లా గొప్పవాడవ్వాలని ఆ పేరు పెట్టాను. మంచిదమ్మా. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. పండగొస్తుంది కదా, బాబుకి బట్టలు కొనండి. వస్తామమ్మా. మంచిది. చాలా మంచి పేరు పెట్టావమ్మా. ఇది పేరు పెట్టే పద్ధతి. ఎప్పటికైనా నేర్చుకోండి. అక్క, నువ్వు చేసిందేం బాలేదు. నేనుండగా నా ముందే ఇలా దాన ధర్మాలు చేస్తావా? పెత్తనము అధికారము నా చేతుల్లో ఉంది. అది కాదు పార్వతి, మొదటి కాన్పన్నారు. ఇలా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని ఒట్టి చేతులతో పంపం కదా. అది మన ఇంటి ఆనవాయితీ కదా. మొదటి తప్పుగా వదిలేస్తున్నాను. ఇంకొకసారి ఇలా జరిగితే నేను ఒప్పుకోను. నీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. రామా ప్లీజ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళు. నేను చచ్చిపోయేలా ఉన్నాను రామా. అసలు ఆ టైంలో అష్మిత అక్కడెందుకుంది? నేను ఆ పరిస్థితుల్లో తను చూడడం వల్ల నేను కూడా ఏం ఆలోచించలేకపోయాను. అష్మిత ఆ టైంలో అక్కడెందుకుంది? ఒంటరిగా ఫారెస్ట్ లో తను ఏం చేస్తుంది? ఒకతే వెళ్ళిందా లేదా తనతో వేరెవరైనా వెళ్ళారా? ఛా, అంత కన్ఫ్యూజన్ గా ఉంది నాకు.
ఎమ్మెల్యే అంటే అశ్మిత ఫోన్ కి కాల్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరికి ఏమైనా పరిచయం ఉందా? దెబ్బతిన్నాం అస్మిత. ఆ రఘురామ్ని లేపేయాలని ప్లాన్ చేశాం, కానీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. రామలక్ష్మిని డైవర్ట్ చేయడానికి నువ్వు నొప్పులొస్తున్నట్టు నాటకమాడి తీసుకువెళ్ళిపోయినా పులి చంపేస్తుందనుకున్న ఆఖరి నిమిషంలో ఆద్య వచ్చి కాపాడింది. నాన్నని పులితో చంపించాలని చూసారా? రఘురామ్కి మన ప్లాన్ గురించి తెలిసే ఆ రోజు గెస్ట్ హౌస్కొచ్చి నన్ను చంపాలని చూశాడు. అప్పుడు బ్రతికి బయటపడ్డాడు. పులి నుంచి రఘురాం తప్పించుకోలేడు అనుకున్నాం, కానీ ఇక నుంచి పులిలా మనల్ని వెంటాడబోయే రఘురాం నుంచి మనం ఎలా తప్పించుకోవాలో ఆలోచించుకోవాలి. ప్రతి క్షణం ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని బ్రతకాలి. రఘురాంకి నా గురించి తెలిసిపోయింది. నా వెనకున్న వాసుదేవ్ గురించి తెలిసిపోయింది. రఘురాం గురించి ఆలోచిస్తుంటేనే నాకు భయమేస్తోంది. ఏంటస్మిత, ఏం మాట్లాడవేంటి? పక్కనే రామలక్ష్మి ఉందా? లైన్ లో రామలక్ష్మినే ఉంది. అశ్మిత అడ్మిట్ అయ్యి ఎమర్జెన్సీ వార్డ్ లో ఉంది. అది రామలక్ష్మి. రేయ్, ఫోన్ లిఫ్ట్ చేయగానే కడుపులో ఉన్నదంతా కక్కకూడదు. ఎవరు లిఫ్ట్ చేశారో తెలుసుకోవాలరా ముసలి నక్క. ఇదిగో అమ్మాయి, నక్క కుక్క అనకో. ఇంకా చాలా అంటాన్రా. నువ్వు ఆ వాసుదేవ్ అశ్మిత ముగ్గురు కలిసి మా నాన్నని చంపాలని చూస్తారా? రఘురాంకి నా గురించి తెలిసిపోయింది అనుకుంటే ఇప్పుడు రామలక్ష్మి కూడా తెలిసిపోయింది. భగవంతుడా, ఇప్పుడు బయటపడే మార్గం లేనట్టేగా. అంటే అడవికి అశ్మిత ఎమ్మెల్యేతో వాసుదేవ్తో వచ్చిందా? వాళ్ళతో అశ్మిత నాన్న ప్రాణం తీయాలని చూసిందా? అంటే ఇప్పుడు తనకు వచ్చిన కడుపు నొప్పి కూడా నిజం కాదన్నమాట. పెయిన్స్ ఆగిపోయినాయి. ఇక నన్ను డిశ్చార్జ్ చేశారని చెప్తాను. నేను బయలుదేరుతున్నాను. ఇదేంటి ఇంత సీరియస్ గా చూస్తుంది? కొంప తీసి నొప్పులు నిజం కాదని తెలిసిపోయిందా ఏంటి? అమ్మో! రామలక్ష్మి, నాకేం కాలేదు. డాక్టర్ డిశ్చార్జ్ చేసేశారు. మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా? నువ్వు ఆ టైంలో అడవిలో ఏం చేస్తున్నావు? క్యాబ్ రెడీగానే ఉందిగా. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అక్కడ ఎందుకున్నావు? అదే బేబీకి మంచిదని వనమూలికలు వెతకడానికి వెళ్ళాను. వనమూలికల కోసం పులులు సింహాలు తిరిగే అడవిలో ఒంటరిగా వెళ్లి వెతుకుతున్నావా? అంటే మీరందరూ బిజీగా ఉంటారు కదా అని. ఆ ఎమ్మెల్యేతో వాసుదేవ్తో ఏంటి సంబంధం నీకు?